పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శ్రీ నేరెళ్ల వేణుమాధవ్ గురువు గారి 94వ జయంతి సందర్భంగా ముఖ్య అతిథులుగా రామ చంద్రమౌళి గారు, అలాగే సినీ నటుడు శివారెడ్డి గారు, అలాగే జబర్దస్త్ రాకేష్ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రముఖులు ఎంతోమంది వచ్చారు ఫ్రెండ్స్. మరి గురువుగారి విగ్రహపటానికి పూలదండ వేసి సన్మానించారు. ఒక్కసారి మన వేడుకలు చూద్దాం. అనంతరం కళాకారులు వచ్చే ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి, చూడండి ఫ్రెండ్స్. జై మిమిక్రీ, జై మిమిక్రీ, జై మిమిక్రీ, జై మిమిక్రీ, జై మిమిక్రీ, జై మిమిక్రీ. అత్యంత అంగరంగ వైభవంగా డాక్టర్ పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ గారి జన్మదినాన్ని చుట్టుముట్టి భంగి మాధవెత్తి రంగులు ఎక్కుపెట్టి వంగలు ఒక్కతో వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అన్నది ఆకాశం. అసలు ఎంత చాలా చక్కగా వాడండి. భాస్కర్ అన్నతోటి నిజంగా మన వేణుమాధవ్ గారి కళా ప్రాంగణం అంతా మారుమోగిపోతుంది కదా మన హిందూ సంస్కృతి. గట్టిగా చెప్పండి కొడదాం నిజంగా మరొకసారి. థ్యాంక్ యూ అన్న. అలాగే మరి మా మిమిక్రీ కళాకారులు రెడీగా ఉన్నారు. మంచిర్యాల నుంచి విచ్చేసినటువంటి మా నారాయణ గారు గతంలో మావతి సంయుక్త కార్యదర్శిగా సర్వీస్ అందించారు. వారిని కృతజ్ఞతలు. అందరికీ శుభ సాయంత్రం. గురువు గారి ఆధ్వర్యంలో నేను మిమిక్రీ చేయడం నాకు చాలా గర్వంగా ఉంది, అమ్మవారి ఆశీస్సులతో. ముందుగా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు వస్తారండి ఇక్కడికి. వస్తే ఆయన హెలికాప్టర్లో వస్తాడు. వచ్చిన విధానాన్ని మీకు ఒకసారి వినిపిస్తాను. వచ్చి విఘ్నేశ్వరుడు పూజ చేసుకుంటాడు, వినిపిస్తాడు. వచ్చిందండి, వచ్చి విఘ్నేశ్వరుడు పూజ చేసుకుంటాను. శుక్లాంబరధరం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిషం. ఇట్లా అనగా ఎక్కడి నుంచో వైఎస్ రాజశేఖరుడు కూడా వచ్చి, రాజశేఖర్ వచ్చి ఇంకా కూర్చున్నాడు. నేనేం తక్కువ అనుకుంటా, ఆయన కూడా శ్రీనికి వచ్చి, అయ్యా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః ఈ విధంగా తెలుసుకుంటానండి. మామూలుగా నేను కొద్దిగా సహజంగా పక్షులను అలంకరిస్తానండి. ప్యారెట్స్ అండి. కోట్లు అయితే కార్ ఇండికేటర్స్ అండి. సైడ్కి వెళ్తే అదే వెనకకి వెళ్ళిందనుకో కారు రివర్స్ గేర్ వేసినప్పుడు ఒక కార్ ఇట్లా అంటే ఇంకో కార్ అయితే కాలింగ్ బెల్ అయితే స్విచ్ వేయగానే థ్యాంక్ యూ. గురువుగారు ఉన్నప్పుడు కూడా ఫస్ట్ ప్రోగ్రామ్ చేసినండి ఈ కార్యక్రమం. అప్పుడు లాస్ట్ టైం ఉండే. థ్యాంక్ యూ. గురువారు నన్ను ఆశీర్వదించింది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. విష్ యూ వెల్. స్టే సేఫ్. థ్యాంక్ యూ. అబ్బా నారాయణ చాలా దూరం నుంచి వచ్చాడు కదా. ఓకే, నీ పేరేంటి? ఇక్కడ పిల్లలు వచ్చారా? ఒకసారి ఈ చేయొద్దని పిల్లలు ఎంతమంది ఉన్నారు? అబ్బా నీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు తెలుసా. నీ పేరేంటి? ఏ జున్ను. మీ నాన్న పేరేంటి? జున్ను. ఓ సూపర్ పేరు పెట్టుకున్నావు జున్ను. ఇవాళ ఏంటి స్పెషల్ డే? మిమిక్రీ డే అంటే గురువు గారు డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారి యొక్క బర్త్డే కదా. ఎన్నో బర్త్డే జున్ను? 94వ బర్త్డే. సూపర్. 94వ బర్త్డే రోజు మరి చాలా మంది మిమిక్రీ కళాకారుల ప్రదర్శన ఉంది. నీ ప్రదర్శన చేద్దాం కానీ ఇంకొక ఆర్టిస్ట్ ని పిలిచేద్దాం. ఓకే. ఈ కార్యక్రమానికి సత్యనారాయణ వచ్చి మాట్లాడుతుంది చూద్దాం. ఒక కాకి ఏదైనా కలుస్తా చూడండి. నెమలి కూడా నెమలి ఆ విధంగా ఉంటుందండి. మెగానాస్ గోల్డ్ గణం చేయడంలో ఆ విధంగా ఉంటుందండి. జగ్గయ్య గారు వచ్చి ఈ స్టేజ్ నుంచి మాట్లాడితే ఈ విధంగా ఉంటుంది. ఆ మాసం తప్పదండి. ఇక్కడ ఎన్ని ఊరలు ఎన్ని పాటలు చూడగలిగి నా బిడ్డ ఏ తప్పు చేసిందని దాని ఎదురుగా తీసేసాను. నీకు న్యాయం కాదు, నీకు ధర్మం కాదు. ఏదైనా మంచి భక్తులు చూపించండి. ఆ మాసం తప్పదండి. ఆ విధంగా ఉంటుందండి. డైనోసార్ వాయిస్ చూసినట్లయితే ఆ వాయిస్ let's go. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరి సదాశివ్ గారు ఒక ఆర్టిస్ట్ కూడా అండి, వారికి ప్రవృత్తి రీత్యా. థ్యాంక్ యూ సో మచ్ సదాశివ్ గారు. అలాగే మరొక మిమిక్రీ కళాకారుడు మరి ఇటీవలి కాలంలోనే మన రాష్ట్రపతి
ద్రౌపది ముర్ము గారి చేతుల మీద కూడా ఎన్ఎస్ఎస్ ద్వారా అవార్డు తీసుకున్న మరి చక్కటి మిమిక్రీ సోదరుడు ఉన్నాడు పరశురామ్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మనందరం సాధారణంగా ఆహ్వానిద్దాం. మరి వచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మరి విచ్చేసిన పెద్దలు, నేరెళ్ళ వేణుమాధవ్ ట్రస్ట్ మరి పెద్దలందరికీ మరొకసారి సాదర స్వాగతం తెలియజేస్తున్నాను. మరి తన యొక్క పరశురామ్ వాయిసెస్ ని విందాం. అంతలోపు మరి కొద్ది క్షణాల్లో మిమిక్రీ మధు గారు, పిట్టల మధు, అలాగే దామోదర్, అలాగే కిరణ్, అలాగే ఇతర ఒక 3-4 మిమిక్రీ కళాకారులు రెడీగా ఉండాలండి. ఓపెన్ సినిమాలో రమగారి వాయిస్ చేసేలా నీ విశ్వాసం చూస్తుంటే ఎప్పటికప్పుడు మొత్తిపోతూనే ఉంది కటప్ప. ఎలా కటప్ప, ఎలా అనుభవించని దేవసేన సచ్చేదాకా అనుభవించని. అలాగే ఎస్ఎస్సి ఫలితాలు వచ్చాయి రీసెంట్ నేడు ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాలలో 10కి 10 జీపీఎలతో సంచలన వెలుకం నారాయణ ప్రపంచం. ఇలా ఓకే సార్. వావ్, సూపర్. ఏం లేదంటే కొత్తగా కాబట్టి ఒక్కసారి మనం చప్పట్లు ఉండాల్సింది. నిజంగా ఏం లేదు, అందులో వాయిస్ చెప్పడం 2025లో 10కి 10 ర్యాంకులు నారాయణ ప్రపంచనం.